తెలంగాణలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇక 2 రోజుల పాటు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక తెలంగాణలో ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, అలాగే ములుగు, భద్రాద్రి, కర్నూలు, నాగర్ కర్నూల్, అలాగే రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రెడీగా తెలంగాణలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇక 2 రోజుల పాటు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇక కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక తెలంగాణలో ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రెడీగా తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయి అనేసి చెప్పి వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఎన్ని రోజుల పాటు 2 రోజుల పాటు వర్షాలు పడతాయి అనేసి చెప్పి అయితే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అయితే ఎలాంటి అలర్ట్ జారీ చేశారు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు? రైట్ మమతా, ప్రస్తుతం ఏదైతే తెలంగాణ వాతావరణ శాఖ ఇప్పుడు రాబోతున్న 2 రోజులు మాత్రం భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో ఉండబోతుందని ఇప్పటికే సూచించడం జరిగింది. అయితే దాదాపుగా తెలంగాణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 14 జిల్లాల్లో చూసుకున్నా కూడా ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి జిల్లాలకు మోస్తారు వర్ష సూచన జారీ చేసింది. దీంతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్ లో మాత్రం కొంత భారీ వర్షం ఉండేటట్టుగా కూడా చెప్తున్నారు. 30 నుంచి 40 km వేగంతో ఉరుములు మెరుపులు ఉండబోయే అవకాశాలు అని చెప్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాలకు కూడా ముందస్తు జాగ్రత్తలు మున్సిపల్ అధికారులు కావచ్చు, లేదు అని అంటే ఎమర్జెన్సీ వాటికి ముందే జాగ్రత్తలు చెప్పినట్టు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది మమత. రైట్ క్రాంతి, అలాగే అంటే ఇప్పుడు వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. దాదాపు ఎన్ని జిల్లాలకు ఈ అలర్ట్ ను జారీ చేసింది, ఏ ప్రాంతాలు అవి? రైట్ మమత, ప్రస్తుతం చూసుకున్నట్లయితే 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము ఆదిలాబాద్ కావచ్చు, లేదు అని అంటే ఇటు మంచిర్యాల కావచ్చు, పెద్దపల్లి వరకు కూడా కొంత భారీ వర్షాల సూచనలు అయితే అక్కడ కొంత రెడ్ అలర్ట్ కూడా ఉండే అవకాశం అని కూడా వాతావరణ శాఖ సూచించడం జరిగింది. అయితే ఈ మిగతా 14 జిల్లాలకు మాత్రం యెల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసినట్టుగా తెలుస్తోంది మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.